2,000 years later. సో చూసారు కదా 1 vs 1 టాపిక్ అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం 1 vs 1 అయితే ఆడబోతున్నాం. ఇక్కడ క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ వచ్చేసి ఉంది కదా. సో దాంట్లో వచ్చేసి ఫ్రీగా కష్టం అయితే దొరుకుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఆడబోతున్నాం. మనం వచ్చేసి ఉడ్పెకర్ గన్ స్కిన్ పెడదాం. 1 taps పడతాయి. గ్లూ వాల్ అలాగే మన సైలెన్సర్ తీసుకున్నాం. సారీ గైస్, డిస్టర్బెన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళిపోదాం. సో అవతల భలేగా ఆడుకున్నాము అవతల ప్లేయర్తో. సో ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, అదే అన్నమాట. సో మీరు ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం. బయటికి రా బ్రో, బయటికి రా. చూసారు కదా సిటప్ గ్లూ వాల్ అయితే నేర్చుకున్నా. గన్ స్కిన్ పెట్టినా కానీ పడట్లేదు, ఇప్పుడు పడ్డది. హాయ్ బ్రో, హాయ్. సో నెక్స్ట్ రౌండ్లోకి అయితే వచ్చేసాం. అమౌంట్స్ కూడా ఇస్తాడు ఇక్కడ, కానీ పడవు. ఒక్క అమౌంట్ తప్ప ఏం పడవు. వాడు వచ్చి శాంటీని అయితే పంపిస్తున్నాడు. టీమప్ అంట, టీమప్ చేసేద్దాం. హాయ్ బ్రో, హాయ్. ఓకే, ఇక్కడ వచ్చేసి అమౌంట్స్ మనకు ఫ్రీగా ఇస్తాడు. ఒక్కసారి రే యార్. షర్ట్ మనం వచ్చేసి ఒక మంచి బండిల్ వేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 దాకా పెడదాం. ఏమన్నా బండిల్ వస్తుందేమో, ఏం రాలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఓకే. అరే చూసారా, బండిల్ మారింది. ఏ బ్రో. సో ఇప్పుడు వచ్చేసి మనం వేరే అయితే పెడదాం. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంట్రా మారదు. 22 పెడదాం. ఆ కోబ్రా బండిల్ అయితే వచ్చేసింది. చూసారా, కోబ్రా ఎల్లో కోబ్రా అనమాట. మనోడికైతే హెడ్ షాట్ ఇచ్చేసాం. హాయ్ బ్రో. ఓకే, ఎప్పుడైతే వెళ్ళిపోదాం. వచ్చాడు హెడ్ షాట్ పడిపోయింది. బయటకు వచ్చాడు, హెడ్ షాట్ పడిపోయింది. అసలే మన దగ్గర ఏవో గన్ స్కిన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి సూపర్ పడుతుంది. నేను అనుకుంటున్నా, అరే యార్ పెద్ద యూట్యూబర్స్కి ఉడ్పెకర్తో 1 taps ఎట్లా పడతారా అని అనుకుంటా. కానీ వీళ్ళకి ఇంత మంచి ప్రీవియస్ గన్ స్కిన్ అయితే ఉంటుంది. ఏవో గన్ స్కిన్ టీమప్ చేయను బ్రో. నేను ఆల్రెడీ టీమప్ చేసి మోసం చేశా కదా. వాడు కూడా అట్లా చేయాలనుకుంటున్నాడు, కానీ నేనైతే చేయను టీమప్. ఎందుకంటే మనం మోసం చేసాం కదా ఫస్ట్. ఆల్రెడీ వాడు ఫిక్స్ అయిపోయాడు. వాడు కూడా టీమప్ చేసి మోసం చేద్దాం. సో ఇప్పుడైతే బ్రో కనెక్ట్ కావట్లేదు. సిట్ వేసుకోవడదామన్నా కానీ కనెక్ట్ కావట్లేదు. పడుకొని పోయాడు. 1 tap బ్రో, 1 tap. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రౌండ్ ఇదేదో వచ్చింది యార్. ఓకే, మళ్ళీ అదే పెట్టేద్దాం. ఏం రావట్లేదు. మనోడైతే అక్కడ గ్లూ వాల్స్ వేస్తున్నాడు. బ్రో. సో మనకైతే డ్యామేజ్ ఇస్తున్నాడు, బాడీ డ్యామేజ్. ఇక్కడ వచ్చి హెడ్ షాట్ ఒక్కటే పడాలంట. సో మనం వచ్చేద్దాం. మన దగ్గర గన్ స్కిన్ ఉంచుకొని ఎందుకు నెట్ పోతుంది వాయిస్. వచ్చేసి అక్కడ శాంటీని యూజ్ చేశాడు. సో మీరు వచ్చేసి సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, కానీ మొబైల్ అయితే ఎక్కువ చూడకండి గాయస్. ఎందుకంటే కళ్ళు డ్యామేజ్. వీడు చూడండి, వీడు తెలివి చూడండి అసలుకి. నేను ఇటు వచ్చినమ్మటే అటు పోయిండు, అటు వచ్చినమ్మటే ఇటు పోయిండు, మళ్ళీ అటు వస్తుంటే ఇటు ఉన్నాడు. నేను ఇటు వస్తే మళ్ళీ అటు పోయిండు గాయస్. ఎంత తెలుగు చూడండి వీడికి. అబ్బా శాంటీని బాగా యూజ్ చేస్తారు గాయస్. ఒకప్పుడు కూడా నేను కూడా యూజ్ చేసేవాడిని శాంటీనా, కానీ నాకు ఇప్పుడు నచ్చట్లేదు. మనోడైతే ఉడ్పెకర్తో ఘోరంగా అయితే హెడ్ షాట్ కొట్టాడు. ఇక్కడ కూడా ఏవో గన్ స్కిన్ అయితే పెట్టాడు. ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి అనమాట ఏవో గన్ స్కిన్స్. అలాగే చాలా అంటే ఫ్రీగా దొరుకుతాయి. అమౌంట్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈలోపు మనోడికి హెడ్ షాట్ పడిపోయింది. బ్రో హాయ్.
సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అరే యార్ మెసేజెస్ ఒకటి అది అట్లా అదే ఎవోగన్ స్కిన్ పెట్టినా కానీ అసలు హెడ్ షాట్ పడదు. సైలెన్సర్ కూడా పెట్టాను అనమాట దీనికి, అప్పుడే హెడ్ షాట్ పడుతుంది. డెజర్ట్ ఈగల్తో ఇచ్చేద్దామా? మనోడికి మావాడికి వేయకూడదు గాయస్. సో ఇప్పుడు వచ్చేసి మనం వీటికి 1 ట్యాప్ మిస్ అయింది. ఒకసారి బయటికి రా బ్రో, ఒకసారి బయటికి రా బ్రో. వచ్చాడు. అరే 1 ట్యాప్ ఇచ్చాడు ఈ లోపల. చూసారు ఎట్లా పడిపోయామో కింద బ్రో. ఏంటి బ్రో ఏం కాదండి, సర్లే అని ఇప్పుడు బయటికి రా బ్రో. వచ్చాడు. అరే యార్ మిస్ అయ్యింది. వాళ్ళు పడలేదు ఇక్కడ. ఈ మెసేజ్లు తెగ వచ్చేస్తున్నాయి కదా, ఆడేటప్పుడు మిస్ అవుతున్నాయి. అప్పుడే 1 ట్యాప్ సెండ్ మిస్ ఉన్నప్పుడే మెసేజ్ వస్తాయి. ఏం అది లేండి. సో ఇప్పుడు వచ్చేసి లాంగ్కి వెళ్ళి వచ్చేసి కొట్టేద్దాం. మనం వచ్చేసి నాకు ఒక ఐడియా వచ్చింది. చుట్టూ గ్లూవాల్ వేసుకొని ఏమన్నా బండిలు వచ్చిద్దాం చూద్దాం. ఫిష్ స్కిన్స్ ఏం రావట్లేదు మరి. ఫిష్ స్కిన్స్ 1 అయితే పెడదాం, రావట్లేదు. మెసేజెస్ ఒకటి. అరే యార్ అబ్బా ఏంది బ్రో ఏం రావట్లేదు. వచ్చేసింది. మన కోబ్రా బండిలే పెడదాం. ఏం రావట్లేదు, ఇది ఒక్కటే వస్తుంది. ఎమోట్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. లాల్ ఎమోట్ కూడా రావట్లేదు. సో గాయస్ మీకు ఎవరైనా నాకు లాల్ ఎమోట్ పంపించండి గాయస్. నా ఐడి తెలుసు కదా, అక్కడ ఉంటుంది కదా, ఆడంలియా 4345K అనమాట. ఓకే, నా సెకండ్ ఐడి వచ్చేసి అన్ని స్మాల్ లెటర్సే, డాషెస్ ఏమి ఉండవు, అంటే గ్యాప్స్ కూడా ఉండవు. జోయల్ డేవిస్ 200 అన్ని క్యాపిటల్ లెటర్స్ కావు, అన్ని స్మాల్ లెటర్సే, డాషెస్ ఏముండవు, అలాగే గ్యాప్ కూడా ఏముండదు. జోయల్ డేవిస్ 200. ఈలోపు చూడండి, నేను కావాలనే ఇచ్చాను. మనం లీగ్లోకి వెళ్ళిపోతున్నాను పాపం అని చెప్పేసి ఒక రౌండ్ ఇచ్చాను. సో ఇప్పుడు వచ్చేసి 7th రౌండేనా ఏమో చూడలేదు. సో ఓకే గాయస్, వాడు చూసారా, వాడు చూడండి అసలు అదే బుల్లెట్స్ వస్తుంటే చూడండి అసలు దూసుకుంటున్నా వస్తున్నాయి రాకెట్స్ లాగా. అంటే ఒకసారి బయటికి రా 1 తప్పిస్తా. వీడు శాంటినోని బద్దలు కొట్టేద్దాం. ఏం కావట్లేదు వీడు శాంటినోకి, ఏం కావట్లేదు గాయస్. తీసేసాడు ఏంటి గ్లిచ్ ఏం కాదు కానీ అది తీసేసారు ఏంటి. శాంటినోని కొడుతుంటే అది పోవట్లేదు, తీసేసాడు అనుకుంటుంది. సరేండి, ఇప్పుడు వచ్చేసి ఒక రౌండ్ ఇచ్చేద్దాం మనోడికి. వచ్చేసి బాట్గాడ్ లాగా అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం వచ్చేసి ఇంకొక రౌండే కొట్టాలన్నమాట. అందుకని ఒక్క రౌండ్ ఇచ్చేద్దాం బాట్ లాగా ఆడేసి, నూ ప్లేయర్ లాగా ఆడేసి ఉండండి. ఇప్పుడే కాదు, కొద్దిగా ప్రో ప్లేయర్ లాగా యాక్టింగ్ చేసి ఇప్పుడు వెళ్ళిపోదాం. ప్రో నుంచి వెళ్ళిపోదాం. ఇది ఒక్క రౌండే మొత్తం కాదు, మళ్ళీ వాడికి అసలుకి అక్కడ చూడండి. అబ్బా గెలిచేద్దామని వాడికి అట్లా కావాలని డ్రాగ్ చేయట్లేదు సరిగా, లేకపోతే ఎందుకు పడుతుంది హెడ్ షాట్. కొట్టుకోరా, నేను నిలబడినా నువ్వు బాటుగా, నేను కొట్టుకోరా. వాడిని ఏమనకపోయినా కానీ కొట్టట్లేదు చూసారా. ఓకే, మనం వచ్చేసి లాంగ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం. చూసారా గ్లూ వాల్స్ ఎట్టేస్తున్నారు. అరే నేను నోరు తిరగట్లేదు, గ్లూ వాల్స్ ఎట్లేస్తున్నారు చూడండి. అరే ఒక్కసారి బయటికి రా తమ్మి. రావట్లేదు మన తమ్ముడు బయటికి రారా. ఈ లోపు నేను గ్లూ వాల్స్ వేయటం వచ్చేసి నేర్చుకుంటా. ఇప్పుడు వచ్చేసి అరే పడట్లేదు బ్రో, నన్ను కొట్టే బ్రో. ఈ ఒక్క రౌండే.
చూసారా పడట్లేదు. వాయిస్ ఓవర్ అయితే ఇయ్యలేకపోతున్నా, నాకు నిద్ర వచ్చేస్తుంది. అరే నా నెట్టు వచ్చేసింది అండి. ఈ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది అసలుకి. నెట్వర్క్ అసలు మంచి నెట్వర్క్ ఉంటే అసలు ఆడుకోవచ్చు మనం మొత్తము. మెయిన్గా నెట్వర్క్ ఉండాలి గైస్, అప్పుడే మంచిగా ఆడుకోగలుగుతాం. నెట్వర్క్ ఉంటే ల్యాగ్ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఆడుకోవచ్చు. చూసారా ఎట్లా నెట్వర్క్ పోయిందో. వచ్చేసి రాస్టార్ మూమెంట్ ఇచ్చాను అక్కడ. వేరే పడుకోబోతున్నాడు, పడుకుందో. అరే అసలు వంట పడట్లేదు చూసారా. ఓకే చూసారా మనం అసలు ఎంత డ్రాగ్ చేస్తున్నాను. M1 M1 ఇట్లా తయారవుతుంది అనుకోలేదు నేను. ఒకప్పుడు ఎంత మంచిగా పడేది హెడ్ షాట్. ఓకే మెసేజ్లు వస్తున్నాయి గాయస్. పడు వంట పడట్లే. ఇక్కడ కూడా వచ్చేసి రాస్టార్ మూమెంట్ అయితే ఇచ్చేసాం. అరే బ్రో బయటికి రావట్లేదు మనోడు. బయటికి వస్తే కొట్టుకోరా నాయన. కొట్టేశాడు, కావాలనే ఇచ్చాను. ఎందుకంటే పాపం అని చెప్పేసి మనం తెలిసేస్తున్నాం కదా, వాడు ఇంకా చాలా రౌండ్స్ కొట్టాలి వాడు గెలవాలంటే. బ్రో అరే యార్ మిస్ అయిపోతుంది గాయ్స్. ఓకే ఒక్కసారి బయటికి వచ్చాడా. రాలే ఏటో చూసేసి మాట్లాడుతున్నాను. చూడండి ఎట్లా ఇస్తున్నాం గ్లూ వాల్స్. అన్లిమిటెడ్ గ్లూ వాల్స్ ఇస్తాడు ఇక్కడ. సో నేను ఇందాక నుంచి వచ్చేసి వాగుతూనే ఉన్నాను. అరే నా నెట్ పడట్లేదు, గ్లూ వాల్స్ పడట్లేదు అనుకో. నెట్ ప్రాబ్లం వల్ల మళ్ళీ 999 ఏంది బ్రో ఇది. అమ్మాయ నెట్ వచ్చేసింది నెట్. మనోడు ఒకసారి బయటకు వస్తే వన్ ట్యాప్ మనం ఇవ్వాల్సింది ఇచ్చేద్దాం. బ్రో నేను వచ్చేసి హాయ్ చెప్తున్నా. ఎమోట్లు వేసేస్తున్నా. అరే రీలోడ్ పడ్డది, లేకపోతే కొట్టేసేవాడు. అమ్మాయ కొట్టలేదులే, రీలోడ్లో పడ్డది. బ్రో టీమప్ బ్రో టీమప్ మనోడైతే అర్రే చూడండి వాడు మన హెడ్కి ఏం పెడుతున్నాడు. మనం వచ్చేసి కొట్టేసాం, హెడ్కి ఏం పెడుతున్నాడు. అయినా కానీ మనం మామూలుగా ఉండదు గాయ్స్. ఓపీ ఇన్ ద కామెంట్ బాక్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితేనే చేయండి, ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే చేయండి.